హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిరంతరం భక్తి మార్గంలో పయనించేవారే 10 మందికి మంచి చెడును తెలియచేసే అర్హత ఉంటుందని, మరి మంచి చెడులు తెలియచేయాలంటే సన్మార్గంలో నడుస్తూ భగవంతుని వైపు పయనించాలంటారు హరే కృష్ణ మూమెంట్ అక్షయపాత్ర ఏపీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ సత్యగౌర చంద్రదాస్ గారు. శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో రోజుకు సుమారు 2 లక్షల మంది పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అందించడమే కాకుండా భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిమూట, అన్న క్యాంటీన్ లాంటి అనేక సేవా కార్యక్రమాల్ని చేస్తున్న గొప్ప వ్యక్తి శ్రీమాన్ శ్రీ సత్యగౌర చంద్రదాస. జన్మతః రాజమండ్రి పట్టణవాసి అయిన చంద్రదాస బాల్యం నుంచి ప్రజ్ఞావంతులు. చదువులో ఎప్పుడూ ఉత్తమ ప్రతిభను కనబరిచిన స్వామీజీ 10వ తరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. జేఎన్టీయు కాకినాడలో ఇంజనీరింగ్ విద్యలో స్వర్ణ పతకాన్ని సాధించడమే కాకుండా గేట్ పరీక్షలో 99.97% మన రాష్ట్రంలోనే ఉత్తమంగా నిలిచి అప్పటి రాష్ట్రపతి కృష్ణకాంత్ చేతుల మీదుగా ఆ స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. చదువులో చురుకైన ప్రతిభను కనబరిచిన సత్యగౌర చంద్రదాస ఎంటెక్కి గాను ఐఐటి మద్రాసులో సీటు కైవసం చేసుకున్నారు. చదువు పూర్తి కాగానే బెంగళూరులో ఒక బహుళ జాతి సంస్థలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొలువు సంపాదించిన ఆయన ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద ప్రసంగాలకు, పుస్తకాలకు ప్రభావితులయ్యారు. తన జీవితాన్ని ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన భక్తి మార్గంలో నడిపించుకుంటూనే ఎంతో మందికి తన అమూల్యమైన సలహాలు, సూచనలతో వారి జీవితాల్లో భక్తి మార్గమనే వెలుగులు ప్రసరించాలి అని దిశానిర్దేశం చేస్తున్నారు. నమస్కారం స్వామీజీ. నమస్కారం. ఎలా ఉన్నారు? భగవంతుడి దయ వల్ల అంతా బాగుంది. మరి మీ ప్రతిరోజు దినచర్య ఎలా ప్రారంభమవుతుంది? మా దినచర్య అనేది ఎర్లీగా తెల్లవారుజామునే మొదలైపోతుంది అన్నమాట. మేము లేవడం అనేది 3:30 అట్లా లేస్తాం. తెల్లవారుజామున లేచి 4:15కి ఇక్కడ ఈ కృష్ణ బలరాముల రూపాలైన శ్రీ గౌరనితాయుల యొక్క మంగళారతి ఉంటుందన్నమాట. సో అట్లాగా 3:30 నుండి 4:15కి మేము అంతా స్వచ్ఛ కార్యక్రమాలన్నీ ముగించుకొని 4:15కి ఇక్కడ మొట్టమొదటి ఆరతికి వస్తాం అన్నమాట. సో 4:15 నుండి 10 వరకు కూడా మాకు మా గురువుగారు ఆదేశించినట్లుగా మేము మార్నింగ్ పూట సాధన చేస్తాం అన్నమాట. అంటే మేమందరం సాధకులం. అంటే మేము కూడా ప్రతిరోజు డెవలప్ కావడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళం అన్నమాట, సాధకులు. అంటే ప్రతిరోజు మీరు కూడా కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు? మేము ప్రతిరోజు చేస్తుంటాం. ఈ కార్యక్రమాలు నేర్చుకుంటూ మేము కూడా ప్రోగ్రెస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. సో అక్కడ మంగళహారతితో ప్రారంభమయ్యి 5:15కి మేము తులసి పూజ కూడా చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించుకుని మా మంత్ర యోగం అని చేస్తాం అన్నమాట. అంటే ఈ హరినామ జపాన్ని మేము చేస్తాము. 5:15 నుండి 7:30 వరకు ఒక 2 గంటల పాటు చాలా ఇంటెన్స్గా మేము జపం చేస్తాం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ శబ్దంలో లీనమైపోవడానికి మేము ప్రయత్నాలు చేస్తుంటాం అన్నమాట. చాలామంది అడుగుతుంటారు అన్నమాట, మీరు చాలామంది ఇక్కడ యువకులందరూ చాలామంది ఉన్నారు ఈ ఆశ్రమంలో, మీరు మరి ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఆకర్షణలన్నిటినీ తట్టుకుని ఈ ఆధ్యాత్మికతని ఎట్లా మీరు చేయగలుగుతున్నారనేసి చాలామంది డౌట్ చేస్తారన్నమాట. దీనికి సీక్రెట్ ఇదే. ఆ 2 గంటల పాటు మేము చేస్తున్నాము ఆ హరినామ ఆ జపం చూడండి, అదే సీక్రెట్ మాట మాది. దాని మీద మేము ఫోకస్ చేసి ఆ శబ్దంలో లీనమైతే ఇంకా మాకు ఎటువంటి ఆకర్షణ అంత ఎక్కువగా కనిపించదు. కానీ ఎప్పుడైతే ఈ సాధన మేము సరిగ్గా చేయలేకపోతామో ఆ రోజంతా కాస్త సతమతమవుతుంది మతం మైండ్ అనేది. సో అట్లాగా మేము జపం పూజ చేసుకున్న తర్వాత మా గురువుగారి యొక్క పూజ ఉంటుంది, గురు పూజ అంటారు. అది అయిన తర్వాత స్వామి యొక్క శృంగార హారతి. అది పూర్తయిన తర్వాత ఒక గంట పాటు మేమందరం శ్రద్ధగా కూర్చొని శ్రీమద్ భాగవతం అన్న గ్రంథాన్ని మేము కాస్త విశదీకరంగా అది బాగా ఎలాబొరేట్గా దాన్ని మేము అర్థం చేసుకుంటాం అన్నమాట. ఒక భాగవతాన్ని ఇచ్చే ఒక స్పీకర్ ఉంటారు, ఆయన ఒక శ్లోకం తీసుకుంటారు, భాగవతంలో శ్లోకం తీసుకుని దాన్ని అందరూ చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారు అన్నమాట.
ఇప్పుడు అట్లాగ మేము పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కూడా పూజ చేసుకుంటాము. మాది చాలా సింపుల్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లైన్ కూడా. స్వామికి ఏదైతే నైవేద్యం చేస్తామో దాన్ని మాత్రమే మేము తీసుకుంటాం అన్నమాట. అదొక నిబంధన. ఆయనకి నైవేద్యంగా పెట్టి అది మళ్ళీ ప్రసాదం కింద వెనక్కి రాకపోతే మేము ఎక్కడ ఏమీ తీసుకోమాట. అంటే మేము తింటున్నాము అంటే అర్థం ఏంటంటే అది ప్రసాదం అనే లెక్కమాట. సో దాన్ని తీసుకుంటాం. అట్లా తీసుకుని ఆ మార్నింగ్ సాధన ఆ సాధన పూర్తి కాగానే వెంటనే సంస్థకు చెందిన చాలా సేవలు ఉంటాయి. ఇప్పుడు దానికి మా అక్షయపాత్రను కానీ, దేవస్థాన నిర్మాణం కానీ, లేకపోతే ఈ భగవద్గీత ప్రచారం కానీ, పిల్లల యొక్క కొన్ని ప్రోగ్రామ్స్ కానీ, ఇట్లాంటి చాలా రకాల ఈ సేవలన్నింటినీ కూడా మేము రోజంతా చేస్తాము. చేసి మళ్ళీ 7-7:30కి నైట్ పూట మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు అందరూ. భక్తులందరూ వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు తులసికి పూజలు చేసి శయన ఆరతి అని ఉంటుందన్నమాట. అంటే స్వామికి చివరి ఆరతి ఇచ్చి పడుకోబెట్టి, స్వామిని పడుకోబెట్టి ఆ తర్వాత మేము కూడా పడుకుని పోతాం. రాత్రి 9:15-9:30 కల్లా మేము కూడా అంటే పడుకుంటాము. స్వామీజీ, మరి మీ తల్లిదండ్రులు ఎవరు, మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది, వాటి గురించి తెలియజేస్తారా? భగవద్గీతలో ఏం చెప్తాడంటే కృష్ణుడు, మనం ఈ శరీరాలం కాదు ఆత్మస్వరూపులు అంటారు. ఆత్మకి పుట్టుగా అంటూ లేదు, గిట్టుగా అంటూ లేదు మాట. కానీ అవును, ఈ శరీరం జన్మించిన స్థలము రాజమండ్రి. ఆ గోదావరి ఒడ్డున ఆ తీరాల అక్కడ ఉండే అద్భుతమైన ప్రదేశం మాట రాజమండ్రి. అక్కడ మా పేరెంట్స్ అందరూ వాళ్ళు మధ్య తరగతి కుటుంబీకులు. అంటే అంత ఘనమైన జన్మ రహస్యాలు కానీ అట్లాంటి ఏం లేవు. అందరిలాగానే మధ్య కుటుంబీకులుగా మేము. తర్వాత ఆ ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి చాలా చక్కగా ఉండేది ఆ రోజుల్లో. అంటే మీరు ఒక్కరేనా అండి? నేను, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక చెల్లాయి కూడా ఉందన్నమాట. అందరం కూర్చుని, మా అమ్మగారు కూర్చుని, మా నాన్నగారు కూర్చుని అట్లా కలిసి భోజనాలు చేయడము అట్లా ఉండేదన్నమాట అప్పట్లో పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సమాజం వేగవంతమయ్యి అట్లా ఒకేసారి కలిసి భోజనాలు చేసే అవకాశం చాలామందికి లేదన్నమాట. కాకపోతే మా తల్లిదండ్రులు చాలా మంచి భక్తులు. ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలందరినీ కూడా మన తిరుపతి, తిరుమలకి తీసుకెళ్ళేవారు. ఎవ్రీ ఇయర్ అది ఒక రొటీన్ లాగా జరిగేది అన్నమాట. ప్రతి సంవత్సరం అట్లా జరిగేది అన్నమాట. తర్వాత ఈ తిరుమల, తిరుపతికి దగ్గరలో ఒక 2-3 గంటల ప్రయాణం చేస్తే షోలింగర్ అనే ఒక ప్రదేశం ఉండేది. అది తమిళనాడు బార్డర్లోకి వస్తుందన్నమాట. ఆ షోలింగర్ అనేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అన్నమాట. అది ఒక క్షేత్రము, చాలా పవిత్రమైన క్షేత్రం అట. ఒక పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి. ఆ కొండకు ఎదురుగుండా ఇంకొక చిన్న కొండ ఉంటుంది, దానిపైన యోగాంజనేయ స్వామి ఉండేవారు అన్నమాట. ఆ పిక్చరు ఇంకా షోలింగర్ అనగానే నాకు వెంటనే మనసులోకి ఆ పిక్చర్ వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా మాకు ఇది పరిచయం చేయించారు మా తల్లిదండ్రులు. అంటే మేము పెద్ద గొప్ప భక్తిపరుని అంటూ ఏం కాదు. అంటే స్వామీజీ, మరి చిన్నతనం నుండే మీకు ఈ ఆధ్యాత్మిక భావన అనేది ఉండేదా? దేవుడు అంటే ఖచ్చితంగా నమ్మకం ఉంది. మన బాలాజీ అన్న, లక్ష్మీ నరసింహస్వామి అన్నా సరే. కానీ అంత ఆధ్యాత్మికంగా అంటూ అట్లా ఏం లేదు, నార్మల్గానే మేము ఉండేవాళ్ళం అన్నమాట. కాకపోతే భక్తి అనేది ఉంది, కొద్దిగా నమ్రత అంటూ ఉంది. తల్లిదండ్రులు అన్న, దేవుడు అన్న కొద్దిగా నమ్రత మాత్రం నేర్పించారన్నమాట అదంతా. సో అట్లాగా అక్కడ రాజమండ్రిలోనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉందన్నమాట అండి. అది సత్యసాయి స్కూల్ అనేసి వాళ్ళది ఒక స్కూల్ ఉందన్నమాట. జాంపేట అనే ప్రదేశం అన్నమాట. అక్కడ చదువుకున్నాను నేను. మీరు ఐటీ కంప్లీట్ చేశారు, ఎంటెక్ కూడా చేశారు. అంటే మీ స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి మీరు జాబ్ చేశారా ఏదైనా? ఒకసారి ఇంజనీరింగ్ కాగానే నేను ఇది ఎంటెక్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశాను. దాన్ని గేట్ అంటారన్నమాట, GATE గేట్ అని ఉంటుంది. భగవంతుడి దయ వల్ల నాకు చాలా మంచి ర్యాంక్ వచ్చిందన్నమాట గేట్లో. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఇండియా టాపర్ అన్నమాట నేను. 99.97 అట్లా నా పర్సంటైల్ అన్నమాట అది. సో ఆ కాలంలో ఏంటంటే మెకానికల్ నుండి ఐటీకి రావాలంటే, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రావాలి అంటే చాలా తక్కువ అవకాశాలు ఉండేవన్నమాట. ఎందుకంటే నేను మెకానికల్ చేశాను కదా. సో IIT చెన్నైలో ఒకే ఒక సీట్ ఉంటే నాకున్న మంచి ర్యాంక్ వలన ఆ సీటు నాకు వచ్చిందన్నమాట. సో IIT చెన్నైలో నేను జాయిన్ అయ్యి అక్కడ 1.5 years ఈ ఎంటెక్ పూర్తి చేశాను.
చేసిన తర్వాత నాకు ఒక 2 క్యాంపస్ ఇంటర్వ్యూస్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి అన్నమాట. 2 కంపెనీల్లో వచ్చినాయి. ఆ 2 కూడా బెంగళూరు చెందిన కంపెనీసే. ఒకటి ఏంటంటే అమెరికాకు చెందిన కంపెనీ బెంగళూరులో బ్రాంచ్ పెట్టుకున్నారు. ఇంకొకటి మన ఇండియన్ కంపెనీ అన్నమాట, బెంగళూరులో ఉన్నారన్నమాట. సో అప్పట్లో ఏంటంటే జస్ట్ ఈ ఐటీ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది కంట్రీలో, అప్పుడే జస్ట్ డెవలప్ అవుతుంది అన్నమాట. సో నేనేమనుకున్నానంటే ఇది ఫారిన్ కంపెనీది జాయిన్ అయితే మంచిది, మనకి అవకాశాలు బాగుంటాయి. చూడండి, అప్పుడు కూడా నా థింకింగు నా కెరీర్లో ఎట్లాగా డెవలప్ అవ్వాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను అనమాట. అట్లా ఆలోచించి నేనేమనుకున్నానంటే ఇది ఫారిన్ బేస్డ్ కంపెనీ అయితే బాగుంటుంది అనేసి అప్పుడు నోవెల్ సాఫ్ట్వేర్ అని ఉంటుందన్నమాట, అక్కడ అందులో జాయిన్ అయ్యి ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను అక్కడ జాబ్ చేశాను. చేస్తుండగానే నాకు ఇస్కాన్తో పరిచయం వచ్చిందన్నమాట. అంటే జాబ్ చేసిన తర్వాత మీ ఆలోచనలు మారాయి? యాక్చువల్గా చెప్పాలి అంటే ఐఐటి చెన్నైలో చేస్తుండగానే నాకు కొద్దిగా ఈ మన భగవద్గీత, పర్టికులర్గా భగవద్గీత యథాతథం ఎవరైతే మా ప్రభుపాదులు వారు రాశారో ఆ పుస్తకంతో పరిచయం వచ్చిందన్నమాట. వచ్చి కొద్దిగా నేను ఇంట్రెస్ట్ చూపించి 1-2 పుస్తకాలు చదివాను అంతే. మరీ అంత ఇంట్రెస్ట్ అంటూ నేను వేరేగా ఏం చూపించలేదు. మరి ఇంట్రెస్ట్గా ఆధ్యాత్మికం వైపు మీ అడుగులు ఎప్పుడు పడ్డాయండి? సో ఇప్పుడే అది చెన్నైలో నేను చేస్తున్నప్పుడు ఎంటెక్ చేస్తున్న వాళ్ళకి కొద్దిగా సమయం ఉంటుందన్నమాట. అంటే బీటెక్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కానీ ఎంటెక్లో కొద్దిగా సమయం ఉంటుంది. సో నేను మరీ అంత ఆధ్యాత్మికం వైపు అంటూ ఏం లేదన్నమాట. కానీ ఒకసారి ఆ నోటీస్ బోర్డులో వాళ్ళు ఒక చిన్న నోటీస్ పెట్టారన్నమాట. ఎవరో కొంతమంది భక్తులు, రష్యన్ అన్నమాట, ఆయన వచ్చి భగవద్గీత మీద క్లాస్ తీసుకుంటున్నారు అనేసి ఒక చిన్న నోటీస్ పెట్టారన్నమాట. ఎవర్రా ఇది తీసుకుంటున్నారు భగవద్గీత మీద అని చూస్తే ఆయన ఒక ముస్లిం అన్నమాట. ఆయన రష్యన్ ప్రొఫెసర్ అన్నమాట, మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్. ఆయన ఆ రష్యా యూనివర్సిటీ నుండి ముస్లిం అయ్యుండి మన భగవద్గీత మీద క్లాస్ తీసుకుంటున్నాడా అనేసి నాకు ఆశ్చర్యం వేసి సరే వెళ్ళి చూద్దాం అనేసి నేను వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ఆయన కూడా ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో అట్లాగే ఉన్నాడు అనమాట. తిలకం పెట్టుకొని అట్లా జుట్టు అంతా ఇది వేసుకొని, అంటే మోస్ట్లీ ఆయన హరే కృష్ణ అయిపోయి ఉన్నారు. సో ఈ భగవద్గీత మీద ఆయన చక్కగా శ్లోకాలు చదివి సంస్కృతంలో చెప్తూ అదంతా చెప్పేటప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. పాశ్చాత్య దేశస్థుడై మన భగవద్గీత మీద ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అనేసి నాకు అసలు బాగా అంటే మంచి ఇంప్రెషన్ వచ్చింది. కానీ నాకు పెద్దగా అప్పటికి ఇంకా ఇంట్రెస్ట్ అంటూ పెద్దగా డీప్గా అంటే ఏం రాలేదు. ఆ తర్వాత ఇంకొక మేబీ 1 or 2 times నేను మళ్ళీ వెళ్ళుంటాను అంతే అట్లాంటి సత్సంగాలకి. కానీ ఒక చిన్న ఇంప్రెషన్ వచ్చిందన్నమాట. సరే ఇట్లాంటి సంస్థ ఉంది, ఇట్లా భగవద్గీత అంటూ ఉంది, కొద్దిగా మనం ఏమైనా కావాలనిస్తే నేర్చుకోవచ్చు, ఒక అవకాశం ఉంది అన్నట్టుగా నాకు చిన్న అవగాహన వచ్చిందన్నమాట. అదైన తర్వాత మళ్ళీ వెంటనే మా ప్రాజెక్టులని ఇలా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేసి మేము చాలా బిజీ అయిపోయాము. ఆ రకంగా డిస్కనెక్ట్ అయిపోయామన్నమాట. తర్వాత బెంగళూరుకి వచ్చిన తర్వాత మేము ఎక్కడ ఒక చిన్న ఇల్లు తీసుకుని మా జాబులు చేసుకోవాలని ఆలోచిస్తున్నాం అన్నమాట. సో నేను ఇంకొక 6 మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంటి కోసం వెతుకుతున్నాం అన్నమాట. మా కంపెనీకి దగ్గరలోనే విల్సన్ గార్డెన్ ప్రదేశం అన్నమాట బెంగళూరులో. అక్కడ ఒక చిన్న హౌస్ ఇట్లాగే చూసుకున్నాము. మేము 6 కలిసి ఒక అడ్వాన్స్ ఇచ్చేసేసి, యాక్చువల్గా బెంగళూరులో అడ్వాన్సులు చాలా ఎక్కువ అండి. మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే 2 times 3 times వాళ్ళు తీసుకుంటారు అంతే. బెంగళూరులో అయితే 10 times తీసుకుంటారు అన్నమాట వాళ్ళు అడ్వాన్స్. సరే మేము దాన్ని కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. వాడు ఇంకా మేము రేపు ఇంటికి రావాలి అనుకునేటప్పటికి ఈ రోజున ఓనర్ పిలిచి అన్నాడు, మీకంటే ఎక్కువగా ఎవరో అడ్వాన్స్ ఇస్తున్నారు, మీకు నేను ఇచ్చేది లేదు పండి అనేది చెప్పాడు అనమాట. సో మేము వెంటనే వేగంగా ఎక్కడైనా దొరుకుతుందని చూసుకుని రాజాజీ నగర్ అన్న ప్రదేశంలో మేము ఒక చిన్న హౌస్ ఇట్లా దొరికితే అక్కడికి మేము మారిపోయామన్నమాట. మాకు తెలియంది ఏంటంటే మేము తీసుకున్న ఇంటికి జస్ట్ 5 నిమిషాలు ఆ ఇస్కాన్ టెంపుల్ మాట ఉందన్నమాట. సో అంటే ఇస్కాన్ దేవస్థానానికి దగ్గరలోనే మేము అక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను. అక్కట్లాగే కెరీర్ ప్రెషర్ ఉంటుంది, అదంతా నేను తట్టుకుంటూ ముందుకు వెళ్తూ అట్లా చేస్తున్నాను. తర్వాత యూఎస్ కూడా వెళ్ళే అవకాశాలు వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే దీని యొక్క హెడ్ ఆఫీస్ అనేది అమెరికాలో ఉంది కాబట్టి శానోజే అంటారు, అక్కడికి వెళ్ళే అవకాశాలు కూడా వచ్చినాయి అన్నమాట.
సో మా కానీ నెమ్మదిగా పక్కనే దేవస్థానం కదా అనేసి మేము అట్లా వెళ్ళేవాళ్ళం. నేను ఆల్రెడీ నాకు పరిచయం ఉంది కాబట్టి ఇట్లా భగవద్గీత అట్లాంటి పుస్తకాలు తీసుకుని చదవడం కూడా మొదలుపెట్టాను అనమాట. సో అట్లా చదువుతూ ఉన్నప్పుడు నేను ఇనిషియల్గా ఆల్మోస్ట్ ఒక 6-8 మంత్స్ వరకు నేను పెద్దగా దీనికి ఎటువంటి అటెన్షన్ ఇవ్వలేదు. తర్వాత నేను ఎవరితో అయితే నివసిస్తున్నానో వాళ్ళలో కొంతమంది ఇట్లా ఇస్కాన్కి, హరే కృష్ణకి వెళ్తుండేవాళ్ళు. వాళ్ళు ఇది బాగుంటుందిరా, నీకు కాస్త మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది, ప్రెషర్ తక్కువగా ఉంటుంది అన్నట్టుగా ఏదో చెప్పారన్నమాట. అయినప్పటికీ నాకు పెద్దగా ఒత్తిళ్ళు అంటూ ఏం లేవు, అట్లా నేను అలా నడిచిందన్నమాట. కానీ ఒకరోజు నాకే అనిపించింది మన ఇది ఏమైనా చదివితే మనకు బాగుంటుంది, ఏమన్నా కాస్త ఐడియాస్ వస్తాయనేసి నేను కూడా భగవద్గీత అట్లాంటివి చదవడం మొదలుపెట్టాను అనమాట. అంతేకాకుండా దీన్ని క్షుణ్ణంగా చదవడమే కాకుండా 1-2 శ్లోకాలు నేను ప్రాక్టికల్గా చేస్తే బాగుంటుంది అంటే ఏం చెప్తున్నాడు, నిజమా కాదా అని చూడడానికి 1-2 శ్లోకాలు నేను తీసుకుని నా జీవితంలో నిజంగానే దాన్ని అమలుపరిచాను అనమాట. అందుకనే చూడండి, మీరు అడిగినప్పుడల్లా చెప్తుంటాను, పారాయణం ఒకటి సరిపోదు, దాన్ని అమలుపరచాలి అని చెప్తుంటాను భగవద్గీత. సో నేను అప్పట్లోనే ప్రయత్నాలు చేశాను అనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న శ్లోకాన్ని నేను నిజంగా అమలుపరిచాను అనమాట. అంటే నేను ఆ ధర్మం చేసుకుంటూ పోతూ ఉంటే ఫలాలన్నీ భగవంతుడు ఇస్తాడు అనేసి ఉంటుందన్నమాట అందులో. సో ఆ రకంగా నేను చేసుకుంటూ వెళ్తుంటే నాకేమనిపించిందంటే ఆ శ్లోకం నిజము అన్న ఆ నమ్మకము, ధైర్యం వచ్చిందన్నమాట. నా జీవితంలో 2 ప్రముఖ వ్యక్తులు చాలా ప్రభావం చూపించారండి. ఒకరు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు అయితే, ఇంకొకరు శ్రీమాన్ శ్రీ సత్యగౌర చంద్రదాస స్వామీజీ అని చెప్పాలి. స్వామీజీతో కొన్నేళ్లుగా నేను అతి సమీపంగా పనిచేసే, స్వామీజీ ఆధ్వర్యంలో పనిచేసే ఆ భాగ్యం నాకు దక్కిందండి. ఆ తరుణంలో నేను స్వామీజీ వ్యవహరిస్తున్నట్టు ఆయన వ్యవహార శైలి అయినా కానీ, ఆయనలో ఉన్నటువంటి ఆ సహనం కానీ, ఆయన సమయస్ఫూర్తి కానీ, ప్రతి సిచ్యువేషన్లో మాకు కూర్చోబెట్టి ఏ విధంగా దాన్ని డీల్ చేయాలని ప్రత్యక్షంగా ఆయన మాతో ఎన్నో విధాలుగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఆయన ఎంతో సీనియర్ మా అందరికన్నా, అయినా కానీ మా అందరితో ఒకరిగా ఆయన కూర్చొని మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అదేవిధంగా స్వామీజీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో చూసుకుంటే మనం వినూత్నమైన కార్యక్రమాలు, భోజనామృత, 5 రూపాయల భోజనము, దానితో ఫోక్కి, యూత్కి క్లాసెస్, అలాగే కాంగ్రిగేషన్కి ఇంటింటా నితాయి గౌరంగా అని, అదేవిధంగా గిఫ్ట్స్ అని వినూత్నమైన కార్యక్రమాలు అనమాట స్వామీజీ ఆధ్వర్యంలో. ఈరోజు మనం కృష్ణ ప్రచారానికి స్వామీజీ అహర్నిశలు కష్టపడుతున్నారు అని నేను చెప్పగలనండి. సో ఇంకోటి ఏంటంటే, స్వామీజీలో ముఖ్యంగా నేను గమనించింది ఆయన చాలా మృదు స్వభావం అనమాట. అది చాలా తక్కువ మందికి తెలుసు. సో స్వామీజీ అందరికీ ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా ఆయన దిశానిర్దేశం చేయడం కానీ, మా అందరి జీవితాల్లో నాకు మా గురువుగారి ప్రభుపాదుల తర్వాత ఒక మార్గదర్శిగా ఎవరైనా ఉన్నారంటే సత్యగౌర చంద్ర స్వామీజీ అని నేను చెప్తానండి. హరే కృష్ణ. అంటే మరి మీరు ఆధ్యాత్మిక భావంలో పూర్తిగా లీనమైపోయిన తర్వాత ఇస్కాన్లో చేరడం జరిగింది. మరి అప్పుడు మీ ఫ్యామిలీ యొక్క అంటే వారి స్పందన ఎలా ఉంది? అంటే మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, ఇలా అయితే మా లైఫ్ బాగుంటుంది ఒక ఆలోచనలో ఉండుంటారు, మరి అప్పుడు వారి స్పందన ఏ విధంగా ఉంది? సో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా మా పేరెంట్స్కి వాళ్ళని కూడా ఇందులో కొద్దిగా ఇన్వాల్వ్ చేశాను. అంటే వాళ్ళకి అంటే నేను మామూలుగా న్యాచురల్గానే నాకు దొరికిన ఒక అమూల్యమైన వస్తువుని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో నేను అందరికీ కూడా చెప్పడం మొదలుపెట్టాను. మా ఫ్రెండ్స్కి కానీ నా పేరెంట్స్కి కానీ చెప్పడం మొదలుపెట్టాను అనమాట. ఈ హరే కృష్ణ సంస్థ అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ అన్నమాట, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇది కూడా అంటే స్పిరిచువల్ సైన్స్ని మనకి నేర్పే ఒక ఎడ్యుకేషనల్ కాలేజ్ లాగా మాట ఇది. ఈ కాలేజీలో చాలామంది వచ్చి దీన్ని నేర్చుకుంటుంటారు, విద్యార్థులు అవుతారు. వాళ్ళు చక్కగా బిజినెస్లు కానీ, జాబులు కానీ, మామూలుగా రెగ్యులర్ లైఫ్స్లో వాళ్ళు ఉంటారు. అంటే హరే కృష్ణ సంస్థ చెప్పిన విషయాలు కానీ, లేకపోతే భగవద్గీత పాటించాలి అంటే మనం ఏదో వేరుగా డ్రెస్సులు వేసుకోవాలి, లేకపోతే వేరువేరుగా ఉండాలనేసి అంటూ ఏం లేదు. ఎవరైనా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. సో నేను కాకపోతే కొంతమంది ఇప్పుడు కాలేజీలో చూడండి, ఎవరైనా కొంతమంది పాస్ అయ్యి వచ్చేసిన తర్వాత మళ్ళీ అదే కాలేజీకి వాళ్ళు ఫ్యాకల్టీ కింద వస్తారు, అదే కాలేజీకి ప్రొఫెసర్స్ కింద వచ్చేస్తారు. సో అట్లాగే ఈ హరే కృష్ణ సంస్థలో నేను నేర్చుకున్నాను భగవద్గీతని, ఇట్లాంటి ఈ ఆధ్యాత్మిక సైన్స్ని నేర్చుకున్నాను అనమాట. నేర్చుకుని నాకేమనిపించిందంటే మళ్ళీ ఇక్కడికే ఒక ఫ్యాకల్టీ కింద వస్తే నాకు బాగుంటుంది, మొత్తం లైఫ్ అంతా కూడా నేను చక్కగా ప్రజలకి వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ జీవనంలో మార్పులను తీసుకురాగలిగితే అంతకంటే సంతృప్తి ఏముంటుంది అన్న ఉద్దేశంతో నేను వెంటనే ఈ సంస్థలో జాయిన్ కావడం మొదలైందన్నమాట.
సో ఇది జాయిన్ అవ్వడం అనేది ఆకస్మికంగా జరిగిన సంఘటన కాదు. ఒక 2 ఏళ్ల పాటు క్షుణ్ణంగా దీన్ని గమనించి పరిశీలించి తర్వాత చదువుకుని అమలుపరిచి నాలో విశ్వాసం పెరిగిన తర్వాత ఫ్రెండ్స్కి పేరెంట్స్కి అందరికీ చెప్పి. మరి అప్పుడు వారు ఏ విధంగా స్పందించారంటే ఇది కరెక్ట్ అనుకున్నారా లేదంటే ఇవన్నీ వద్దు అన్నారా? సో ఇనిషియల్గా మా పేరెంట్స్ కొద్దిగా వాళ్ళకి అంటే అందరిలాగానే వాళ్ళకి కొద్దిగా కాస్త కంగారు పడ్డారు. నువ్వు చేస్తుంది మంచి పనేనా, నువ్వు కొద్దిగా ఆలోచించుకో అని చెప్పారు. వద్దునే అనలేదు, కానీ నువ్వు మళ్ళీ ఒకసారి గమనించుకో అని చెప్పారు. సో నేను కూడా వెంటనే నేనేం ఆకస్మికంగా ఏం చేయదలుచుకోలేదు. నేను కూడా కొన్నాళ్ళు చాలా క్షుణ్ణంగా గమనించి పరిశీలించాను. చేసిన తర్వాత నాకేమనిపించిందంటే దీనివల్ల నిజంగా సమాజంలో ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మా గురువుగారు ఏమనేవారంటే జన్మ సార్థక కరి కరో పరోపకార్ అంటే మన జన్మను మనం సార్థకం చేసుకుని పరోపకారం చేయాలి. ముఖ్యంగా భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మొత్తం ప్రపంచానికి కళ్యాణార్థమై పరోపకారం చేస్తే బాగుంటుందనేసి ఆయన ఒక అమృత వాక్యాలు చెప్పారన్నమాట. సో నన్ను దానికి కాస్త ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికంగా కేంద్రం మొత్తం ప్రపంచానికే కేంద్రం ఏంటంటే మన భారతదేశం, మన భారతావని మాట. ఇక్కడ నుండే ఇది శ్రీమద్ భగవద్గీత, భాగవతము, రామాయణము, మహాభారతం అన్న అద్భుతమైన గ్రంథాలను మనం ప్రపంచానికి ఇవ్వడం జరిగిందన్నమాట. సో మరి ఇట్లాంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ దేశంలో పుట్టిన వారందరికీ కూడా పరోపకారం అంటే వాళ్ళు ఇష్టంగా చేయాలని చెప్పడంతో నేను దానికి ఇన్స్పైర్ అయ్యి పరోపకారార్థమే చేస్తే బాగుంటుంది, మన జీవితంలో సంతృప్తి ఉంటుంది, తర్వాత ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆ సంతృప్తిని చూస్తే చాలు అన్నట్టుగా నాకు కాస్త స్ట్రాంగ్గా ఆ కోరిక పుట్టి వెంటనే నేను ఈ సంస్థలోకి జాయిన్ కావడం మొదలుపెట్టాను అనమాట. అది నేను అన్నట్టు ఇనీషియల్గా అయితే కొద్దిగా పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొద్దిగా ఆశ్చర్యపడ్డారు. కానీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాలన్నీ చూసి వీళ్ళు బాగా చేస్తున్నారు, నువ్వు వెళ్తున్న మార్గం మంచి మార్గము అన్నట్టుగా వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంటే తల్లిదండ్రులకి మా అబ్బాయికి ఉద్యోగం రాగానే వివాహం చేయాలి ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. మరి మీరు పూర్తిగా ఇటువైపు వచ్చేసి సమాజ సేవ కోసమే మీ సమయాన్ని కేటాయిస్తున్నారు. మరి ఈ విషయంపై వారు ఎలా ఉన్నారు? అంటే ఇక్కడ ఈ హరే కృష్ణ సంస్థలో అది పెళ్లి చేసుకోకూడదు అన్న నియమం అంటూ ఏం లేదు. ఇక్కడ స్టూడెంట్సు లేకపోతే గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అన్ని రకాల కేటగిరీస్ ఉన్నారన్నమాట. ఎవరికి తన స్వభావ రీత్యా ఎక్కడ బాగుంటుంది అని నిర్ణయం తీసుకుని ఆ రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది సంస్థ. నువ్వు ఇదే చేయాలి అప్పుడే నువ్వు భగవంతుడిని చేరుకుంటావు అనేసి ఎప్పుడూ చెప్పరు. భగవద్గీత అనుసారము ఇవన్నీ శారీరకమైన కొన్ని డెసిగ్నేషన్స్ మాత్రమే. సో అంటే శారీరకంగా ఎటువంటి డెసిగ్నేషన్స్ అనేవి మన భక్తిని ఆపలేవు. అంటే నువ్వు బ్రహ్మచారి కావచ్చు, గృహస్థులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది భగవంతుని ఎవరైనా చేరుకోవచ్చు అన్నమాట. తర్వాత మా సంస్థలో ఈ కుల మత ప్రాంత భేద అట్లాంటి ఏమీ లేవు. ఎవరైనా సరే వచ్చి ఆ భగవంతుని భక్తిగా నేర్చుకుని ఆయన దగ్గరికి చేరచ్చు అన్నమాట. దానికి అతి చక్కటి ఉదాహరణ ఎవరు అంటే మా ప్రభుపాదుల వారు, మా గురువు గారైన ఇస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి మాట. ఆయన 70 ఏళ్ల వయసులో ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. ఆయన చేతిలో 40 రూపాయలు పెట్టుకుని వెళ్ళారు అంతే. ఆ కాలంలో రూపాయలు కూడా అది అమెరికాలో పనిచేయవు. సో అక్కడికి అట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళి ఆయన వేలాది మంది అక్కడున్న ప్రజలకి మన సనాతన ధర్మాన్ని, మన భగవద్గీత భాగవతాలని ఆయన నేర్పించారన్నమాట. సో మరి ఆయన అట్లా నేర్పిస్తున్నప్పుడు ఈ చాలామంది జూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ అట్లాంటి వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారన్నమాట. ఇందులో వేలాది కొద్ది ఇన్ఫ్యాక్ట్ మిలియన్స్ ఆఫ్ భక్తులు తయారయ్యారన్నమాట అక్కడ ఆ పాశ్చాత్య దేశాలలో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా కుల మత ప్రాంత అట్లాంటి భేదాలంటూ ఏమీ లేవు. ఎవరైనా సరే వచ్చి ఈ సంస్థ ద్వారా వాళ్ళు భగవంతుడికి ఎట్లాగా సన్నిహితంగా కావచ్చు, ఏ రకంగా సంబంధాన్ని పెంచుకోవచ్చు అని నేర్చుకోవచ్చు అన్నమాట. మరి అలాగే మీరు ఇస్కాన్లో 20 సంవత్సరాలుగా అక్కడే మీరు పనిచేశారు కూడా. మరి అప్పుడు మీకు ఆత్మ సంతృప్తి ఎలా కలిగింది? నేను అన్నట్టుగా
మా సంతృప్తి ఏమిటంటే ఆ భగవంతుడు సంతృప్తిలో. భగవంతుడు మా గురువుగారు సంతృప్తి పడితే చాలు. మరి వాళ్ళు ఎప్పుడు సంతృప్తి పడతారు అంటే సమాజానికి ఏదన్నా కాస్త పాజిటివ్గా చేసి వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకురాగలిగితే అది మా గురువుగారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన ఆనందమే మా యొక్క ఆనందం అన్నమాట. సత్యగౌర చంద్రప్రభుల వారు చాలా సన్నిహితంగా ఉండేసి నన్ను చాలా గైడ్ చేస్తూ ఉన్నారు. శ్రీమద్ అంటే వారిలో నాకు నచ్చింది ఏంటంటే శ్రీమద్ భాగవతము ఈ భగవద్గీత సందేశాన్ని ఈ ఆధునిక కాలంలో జరిగే విషయాలకు అనుగుణంగా ఆ విషయాల ఎగ్జాంపుల్స్ తీసేసుకొని మనకు చక్కగా ఈ భగవద్గీత భాగవత సందేశాన్ని మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నాకు చాలా ఇంప్రెస్గా జరిగింది. అంతేకాకుండా నన్ను ప్రతి క్షణము కూడా ప్రోత్సహిస్తూ నువ్వు ఎంతో ఉన్నత చదువులు చదివావు, నువ్వు కూడా ఈ భాగవత సందేశాన్ని అర్థం చేసుకొని 10 మందికి ఉపయోగపడేలా దీన్ని ఈ ఆధ్యాత్మికతని ఈ భాగవత సందేశాన్ని 10 మందికి కూడా నువ్వు అందించాలని నన్ను ఎంతోగానో ప్రోత్సహించేవారు. సో వారి ప్రోత్సాహ బలంగానే నేను తర్వాత ఈ ఆశ్రమంలో కూడా చేరడం జరిగి ప్రస్తుతం నేను టెంపుల్ కమాండర్గా మన ఈ హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్లో సేవలు కూడా అందిస్తూ ఉన్నాను. మరి అక్షయ పాత్ర, అన్నపూర్ణ భోజనామృతం, సద్దిమూట మరి వీటి గురించి తెలియజేస్తారా? అంటే వీటి ద్వారా ఎంతో మందికి మీరు ఉచితంగా ఆహారాన్ని అందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల గురించి తెలియజేయండి. ఇది అక్షయ పాత్ర అన్న ఈ కార్యక్రమము ఇస్కాన్ బెంగళూరు నుండి ప్రారంభమైందన్నమాట. మా యొక్క గౌరవనీయులైన చైర్మన్ గారు శ్రీ మధు పండిత్ దాస్, ఆ తర్వాత వైస్ చైర్మన్ గారు శ్రీ చంచలపతి దాస్, వాళ్ళ యొక్క కృషితో గురువుగారి యొక్క ఆదేశాలతో ఈ అక్షయ పాత్ర అనేది 2000 సంవత్సరంలో అంటే 18 ఏళ్ళు క్రితం అది ప్రారంభమైందన్నమాట. అప్పుడు ఇక్కడ హై స్కూళ్ళల్లో వీళ్ళు అక్షయ పాత్రని అంటే మిడ్ డే మీల్స్ని ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రాలో, ఆ కాలంలో ఆంధ్ర 2008లో ఇక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని చేయమన్నారన్నమాట. హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్లో కానీ లేకపోతే ఇంకా వేరే ప్రదేశాల్లో ఎక్కడైనా సరే మీరు తీసుకొని మీరు మొదలుపెట్టండి అని చెప్పారు. మేమేం చూసామంటే అప్పట్లో మెదక్ డిస్ట్రిక్ట్ కాస్త మాకు రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండేటట్టు ఉంది. అది కాస్త వెనకబడిన ప్రదేశంగా ఉండేది ఆ కాలంలో. సో ఇక్కడ పిల్లలకి మంచి భోజనం యొక్క రిక్వైర్మెంట్ ఉందనేసి మేము మెదక్లో చేయడానికి నిశ్చయించుకున్నాం అన్నమాట. సో 2008లో అక్కడ పటాన్ చెరువులో ఒక తాత్కాలికమైన వంటశాలని మేము ప్రవేశపెట్టి ప్రతిరోజు 30,000 మందికి ఆ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం కింద మేము ప్రవేశపెట్టాం అన్నమాట. మోస్ట్లీ హై స్కూల్స్లో చేసేవాళ్ళము అది మిడ్ డే మీల్స్ అదంతాను. అది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి ఇప్పటికీ 1,00,000 మందికి అక్కడ ఆ కిచెన్ నుండి మేము సప్లై చేస్తున్నాం అన్నమాట. సో మెదక్, వికారాబాదు, సంగారెడ్డి ఇట్లాంటి ఆ ప్రదేశం అంటే చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నింటినీ కూడా మేము కవర్ చేస్తూ ఇప్పుడు 1,00,000 మందికి పైగా చేస్తున్నాం అన్నమాట. ఈ కార్యక్రమాలను చూసి మాకు క్రమక్రమంగా వేరే చోట్ల కూడా ఆపర్చునిటీస్ వచ్చినాయండి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుండి మేము దేవస్థానం నుండి అలా వెళ్తున్నప్పుడు అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ముందు చాలామంది కూర్చుని వాళ్ళు ఎదురు చూసేవారు అన్నమాట. మధ్యాహ్నం పూట వాళ్ళు చూసేవారు. మేము ఒక రోజున అట్లా ప్రయాణం చేస్తుంటే సడన్గా మేము చూసాం ఒక చిన్న వెహికల్లో ఎవరో ఆయన ఒక 2-3 వెసల్స్ తీసుకొచ్చి దాని నుండి అన్నదానం చేయడం మొదలుపెట్టారన్నమాట. కానీ చాలామంది ప్రజలు వాళ్ళు వచ్చి అది చాలా ఒక క్షణంలో అయిపోయిందన్నమాట అదంతా. చాలామందికి ఆ ఫుడ్ కూడా చిక్కలేదు. చికెన్ వాళ్ళు ఎవరో కొద్దిగా తింటున్నారు, కొంతమంది పంచుతున్నారు కూడా. అట్లా ఉంది మా పరిస్థితి అప్పుడు మా గురువుగారు చెప్పిన ఒక వాక్యం మళ్ళీ మాకు గుర్తుకొచ్చిందన్నమాట. ఏమిటంటే ఆచార్యుల వారు ఏమన్నారు అంటే ఎక్కడైతే మా దేవస్థానం ఉందో అది 10 మైళ్ళ రేడియస్లో ఎవరూ కూడా ఆకలిగా పోకూడదని చెప్పారన్నమాట. సో మరి 10 మైళ్ళ రేడియస్ అంటే ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ కూడా 10 మైళ్ళ రేడియస్లో ఉన్నట్టే. సో మేమనుకున్నామంటే ఇక్కడ ఏమైనా మొదలు పెడితే బాగుంటుందని చెప్పి భోజనామృతం అనే పథకాన్ని మేము ప్రారంభించామన్నమాట. మధ్యాహ్నం పూట పేషెంట్స్తో పాటుగా వచ్చే సహాయకులు, పేషెంట్ అటెండెంట్స్ అంటారు, వాళ్ళకి ఉచితంగా ఒక లంచ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ ప్రారంభించాము. అది క్యాన్సర్ హాస్పిటల్ మేనేజ్ చేస్తున్న బాలకృష్ణ గారు అప్పట్లో వచ్చి అది ఇనాగరేట్ చేశారన్నమాట. సో అట్లా అది చేసిన తర్వాత అది క్రమక్రమంగా అది కూడా వృద్ధి అవుతూ
ఆ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడానికి సిఎస్ఆర్ తరపున వీళ్ళు అంటే MEIL అన్న ఒక కంపెనీ ముందుకు వచ్చిందన్నమాట. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ముందుకు వచ్చి అక్కడ ఒకటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి హాస్పిటల్స్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళ సహకారంతోనూ ఆ గవర్నమెంట్ సహకారంతోనూ మేము ఉచితంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టిస్తున్నాం. యాజ్ ఆఫ్ టుడే ఒక 4,000 మందికి భోజనాలు 19 హాస్పిటల్స్లో అన్నమాట. ప్రతిరోజు 4,000 మందికి ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నాం. అంటే నీలోఫరు, గాంధీ అట్లాంటి ప్రముఖమైన హాస్పిటల్స్తో కలుపుకొని ఒక 4,000 మందికి మేము ప్రతిరోజు ఉచితంగా ఇస్తున్నాం. దాన్ని భోజనామృతం అంటన్నమాట. సో ఇది ఉస్మానియా హాస్పిటల్ చాలా పెద్దది కాబట్టి దానికి ముఖ్య అతిథి కింద ఎవరిని పిలుద్దామా అని చెప్పి ఆ కాలంలో అది GHMC కమిషనర్గా ఉన్న సోమేష్ కుమార్ గారిని మేము పిలిచామన్నమాట. పిలిచినప్పుడు ఆయన అది స్టేజ్ ప్రోగ్రామ్ ఎక్కడుంటే ఆయనేమో అక్కడ మా వెహికల్ ఆగుందన్నమాట. ఆయన స్టేజ్ మీదకి రాకుండా వెళ్ళి ఆ వెహికల్లో చూస్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళు పదార్థాలు ఎట్లా తీసుకొస్తున్నారు, డోర్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా డిజైన్ చేశారని వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. అది ఆలోచించి అట్లా చేసి అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే ఇది చాలా బాగా చేస్తున్నారు అనేసి నేను స్టేజ్ మీద ఉండగానే అన్నారన్నమాట. మనం కూడా సిటీకి వచ్చే పేదవాళ్ళకి ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందంటే మరి మంచిదేనండి, మంచి ఉద్దేశం అని చెప్తే ఆ తర్వాత ఆయన అంటే ఆయన తర్వాత GHMC కార్పొరేటర్సు, మేయరు, అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా నిశ్చయించుకున్నది ఏంటంటే ఇది ఒక 5 రూపాయల పథకం ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పారు. ఆ రకంగా 5 రూపాయల పథకం ప్రారంభమైంది. కానీ కొన్ని సెంటర్లోనే చేయగలిగాము. కానీ ఇది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు KCR గారు, మున్సిపాలిటీ మినిస్టర్ KTR గారు, తర్వాత ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా చాలా చొరవగా తీసుకుని దీన్ని 150 సెంటర్లకి ఇప్పుడు ప్రతిరోజు ఎక్స్పాండ్ చేశారన్నమాట. అంటే చాలా భారీ ఎత్తున అంటే ఇప్పుడు పట్టణంలో ఉండే ఈ సిటీలో ఉండే పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రాం బాగా నడుస్తోంది. తర్వాత ఇది మన మార్కెటింగ్ యార్డ్ మినిస్టర్ గారు హరీష్ రావు గారి చొరవతో మార్కెటింగ్ యార్డ్కి వచ్చే రైతులకు కానీ హమాలీలకు కానీ వాళ్ళకు కూడా చేస్తే బాగుంటుందంటే ఆ సద్ది మూట అన్న పథకాన్ని మేము మార్కెటింగ్ యార్డ్లో ఇనిషియేట్ చేసామన్నమాట. సత్యగౌర్ చంద్రప్రభు వారు చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అందులో భాగంగా గిఫ్ట్స్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇదేంటంటే ఇంట్లో అందరూ కలిసి కృష్ణ చైతన్యాన్ని ఎలా మనం ఇంట్లో సాధన చేసుకోవచ్చు అని చాలా తేలికగా చెప్తున్నారనమాట. దానివల్ల ఏంటంటే మనం ఇంటిని కూడా దేవాలయంలాగా వైకుంఠంలాగా చేసుకోవచ్చు, చాలా తేలికగా శాస్త్రం ద్వారా చెప్తున్నారనమాట. దీంట్లో భాగంగా మేమందరం కలిసి భక్తుల సాంగత్యంతో నగర సంకీర్తనలు చేస్తున్నాము. ఇంకా తీర్థయాత్రలు కూడా వెళ్తున్నాం అన్నమాట. ప్రతి క్షేత్రం యొక్క విలువలు అవన్నీ తెలుసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇంటింటా నితాయ్ గౌరంగా అనే ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. దానిలో నుంచే మేము నితాయ్ గౌరంగని ఇంటికి తీసుకోవడం జరిగింది. ఆ నితాయ్ గౌరంగకి రోజు నివేదనలు, అభిషేకాలు, ఇంట్లో దగ్గరలో ఉండే వాళ్ళందరినీ పిలిచి నగర సంకీర్తనలు ఇవన్నీ చేస్తూ ఉంటే మాకు చాలా సంతోషం వస్తుందన్నమాట. ఆ సంతోషం అనేది ఎలా ఉంటుందంటే ఇంట్లో ఏది చేసుకుని మనం తింటున్నాం, ఏది వేరే వాళ్ళకి ఇస్తున్నాం, దానికంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి హ్యాపీనెస్ని, ఇలాంటి వైకుంఠాన్ని ఇంకా ఎక్కువ ప్రభువుల వారి దగ్గర నుంచి నేర్చుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. హరే కృష్ణ. మరి స్వామీజీ తెలంగాణలోనే ఇప్పటివరకు లేనటువంటి అతిపెద్ద ఆలయాన్ని, స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. మరి దానికి సంబంధించి వివరాలు తెలియజేస్తారా? సో ఇక్కడ మేము 2008లో ఈ అక్షయ పాత్ర ప్రారంభించాము. అదే సమయంలో 2009 ఆ సమయంలో ఇక్కడ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్, ఇక్కడ ఒక అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, ఆ దేవస్థానం కిందన 47 ఎకరాలు స్థలం ఉన్న ఆ దేవస్థానం కొద్దిగా కాంట్రవర్సీలోకి వచ్చిందన్నమాట. ఏమని, అక్కడున్న భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి, దీన్ని రక్షించాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ ఏమన్నా మీరు పెద్ద ప్రాజెక్ట్ చేస్తాను అంటే మేము కొద్దిగా అందులో ఉన్న ఆ భూమిని అలొకేట్ చేస్తాం మీకు అని చెప్తే మేము మా ఇంట్రెస్ట్ చూపించాము. ఎందుకంటే మా ఆచార్యుల వారు మాకు లక్ష్మీ నరసింహ పూజను ప్రసాదించారు, అలాగే కృష్ణుడి యొక్క పూజను కూడా ప్రసాదించారన్నమాట. సో ప్రతిరోజు కూడా మేము 3 విష్ణు రూపాలను పూజిస్తాం. పూజించకుండా మా సాధన అంటూ పూర్తి కాదన్నమాట.
సో వెంటనే మేము మన లక్ష్మీనరసింహస్వామి యొక్క సేవలు చేయాలనేసి నిర్ణయించుకొని మేము ఒప్పుకున్నాము. ఆ సందర్భంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు 5 ఎకరాల ఈ స్థలాన్ని మాకు కేటాయించారన్నమాట. సో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చాలా చిన్నదిగా ఉండేది. సో మేమేమనుకున్నామంటే ఈ దేవస్థానాన్ని కానీ బాగా పునరుద్ధరించి అతి ఘనంగా చేస్తే ఇది మన సిటీకే వన్నె తెచ్చే విధంగా ఒక చక్కటి డెస్టినేషన్ అవుతుందని చెప్పి మేము ఇక్కడ ఒక స్వర్ణ దేవాలయం చేయాలనేసి నిర్ణయించుకున్నాం అన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. ఇంకొక 3 నెలల్లో ఈ కార్యక్రమాల నిర్మాణం అంతా పూర్తి అవుతుందన్నమాట. ఆ భగవంతుడి అనుగ్రహము, ఆచార్యుల అనుగ్రహము ఉంటే వచ్చే ఏప్రిల్లో దీన్ని ఇనాగరేట్ చేద్దామనేసి ఆలోచిస్తున్నాం అన్నమాట. ఒకసారి కానీ ఇది పూర్తయితే మా యొక్క ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తం నుండి కూడా నరసింహ భక్తులు అందరూ ఇక్కడికి వస్తారు. ఆ రకంగా ఇది ఒక స్పిరిచువల్ టూరిజం లాగా అది డెవలప్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న బస్తీలు కానీ వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయన్నమాట. ఆ తర్వాత నరసింహ భక్తులు సిటీలో ఉన్న వాళ్ళకి, ఉభయ ఆంధ్ర ఉన్న వాళ్ళకు కూడా ఇది చక్కటి అవకాశాలను కల్పిస్తుంది అనేసి మేము ఆశిస్తున్నాం. సో అట్లా చేస్తున్నప్పుడు నేను అన్నట్టుగా మా అక్షయ పాత్ర అనేది తాత్కాలికంగా ఉండే ఒక కిచెన్ ఏర్పాటు చేస్తామన్నమాట. సో మేమేమనుకున్నామంటే దాన్ని మనం ఏమైనా పర్మనెంట్గా కిచెన్ చేస్తే బాగుంటుందనేసి చెప్పి కొంతమంది కార్పొరేట్ వాళ్ళ యొక్క సహాయాలను మేము కోరామన్నమాట. కోరినప్పుడు మాకు ఇది కోకాపేట్ అక్కడ నార్సింగిలో ఇది 5 రూపాయల కిచెన్ చేయడానికి ఇది అరబిందో ఫార్మా వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళ సహకారంతో దాన్ని చేశాము. దాని పక్కనే ఒక అక్షయ పాత్ర కిచెన్ కూడా మేము పర్మనెంట్ కిచెన్ ఏర్పాటు చేసామన్నమాట. దాన్ని చేయడానికి అది బ్యాంక్ ఆఫ్ టోక్యో అనేసి జపాన్ వాళ్ళు ముందుకొచ్చారన్నమాట. అంటే మన తెలంగాణ పిల్లలకి భోజనాలు పెట్టడానికి అనేసి ఇంకా జపాన్ వాళ్ళు కూడా ముందుకు రావడం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే మనకు ఒక చిన్న విజయం లాంటిది అన్నమాట. ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా ముందుకొచ్చారు. మిస్సెస్ సుధామూర్తి ఆమె చాలా మాతృ హృదయంతో ముందుకొచ్చి ఇట్లాగా తెలంగాణ పిల్లలకి ఇట్లాగా భోజనాలు పెడుతున్నామని తెలిసి ఆవిడ ఒక పెద్ద కిచెన్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. మనకి కందీలో ఐఐటికి ఆల్మోస్ట్ ముందుగా ఆపోజిట్గా ఒక చిన్న స్థలంలో మేము ఇది కిచెన్ కడుతున్నాం అన్నమాట. దీని యొక్క ఒక విశేషం ఏంటంటే ఇది ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద కిచెన్ కాబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కిచెన్ నిర్మించబోతున్నారు. ఆల్రెడీ 90% పూర్తయిపోయింది. దీన్ని కూడా మార్చిలో ఇనాగరేషన్కి మేము సిద్ధం చేస్తున్నాం అన్నమాట. ఇది ఒకేసారి 1,50,000 మందికి వంటలు పూర్తి చేసే సామర్థ్యం ఉన్న ఈ కిచెన్ అన్నమాట. దీనికి 18 కోట్లు మాకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుధామూర్తి గారు మాకు ఇచ్చారు. సో వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చిన్నప్పటి నుంచి చాలా క్వశ్చన్స్ ఉండేవి అండ్ ఎవరు ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ కోసం ఐ ఆల్వేస్ లుకింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్గా నేను వర్క్ చేస్తున్న యాజ్ ఎ ప్రోడక్ట్ ట్రైనర్గా చేస్తున్నాను. డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాను. బికాస్ సో మచ్ స్ట్రెస్ అండి ఉంటే లైక్ ఐ వాస్ లుకింగ్ ఫర్ సమ్ స్పిరిచువల్ సమ్ సపోర్ట్ కోసం. సో వన్ డే అనుకోకుండా యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అందులో సత్యగౌడ్ ప్రభు వాళ్ళ ఫస్ట్ వీడియో చూశాను. ఐ గాట్ సో మచ్ ఎంతూజియాజం కనిపించింది ఆయనలో. ఇప్పుడు మా స్వామీజీ గారిని చూస్తే నాకు ఫస్ట్ 3 విషయాలు గుర్తొస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హీస్ అ సూపర్ జీనియస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హీస్ ఎ పవర్ఫుల్ ఇన్స్పిరేషన్ టు యూత్ ఎస్పెషలీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హీస్ ఆల్వేస్ ఎంతూజియాస్టిక్. ఇప్పుడు ఒక ప్రజెంట్ కండిషన్లో ఒక యూత్కి ఒక రోల్ మోడల్ ఉండాలంటే దట్ ఈస్ ఓన్లీ స్వామీజీ. ఎందుకంటే ఈ 3 థింగ్స్ ఉన్నాయంటే ఎనీబడి కెన్ బికమ్ రియలీ సక్సెస్ఫుల్. ఆయన లైఫ్లో చూసుకున్నామంటే ఆయన జీనియస్ అని ఎందుకు అన్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలి అంటే లైక్ డిఫరెంట్ వేస్లో వెతుకుతారు. కానీ సత్యగౌడ్ ప్రభు గారి దగ్గర ఉన్న ఒక యూనిక్నెస్ ఏంటంటే హీఈస్ ఆన్ వన్ సైడ్ హీఈస్ అన్ ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ at the top. ఆయన ఆ లెవెల్ చూసేస్తారు. అండ్ హీ వాస్ వర్కింగ్ ఇన్ ఎ టాప్ లెవెల్ కంపెనీ అండ్ హీ హ్యాడ్ ఎ ఛాన్స్ టు గో టు USA. బట్ ఆయన వచ్చేసి హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హిస్ గురు. సో అక్కడ అనిపించింది ఓ మై గాడ్ ఇంత సాక్రిఫైస్ ఎలా చేసేసారు అని చెప్పేసి ఐ ఫెల్ ఫర్ దట్. అండ్ ఆయన ఏంటంటే మన స్క్రిప్చరల్ నాలెడ్జ్ని, మన స్క్రిప్చర్స్ అంటే వేదాస్ కానీ ఉపనిషత్స్ కానీ వీటి నుంచి ఉన్న సారాంశాన్ని చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఎవ్రీ సండే కండక్ట్ చేస్తారు. ఇక్కడ హరే కృష్ణ మూమెంట్ ఇక్కడ బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12. ద నాలెడ్జ్ అనేది ఎలా ఉంటుందంటే మనకు అనిపించదు ఓకే వీఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ భగవద్గీత భాగవతం అనేది మనకు అనిపించదు. ఆయన శ్లోక చదివేసి దాని భావాన్ని ఒక ప్రాక్టికల్ వేలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మందికి ఉన్న ఒక కన్సెప్షన్ ఎలా ఉంటుంది ఓకే ఇలా వెళ్తే వీళ్ళు మిస్గైడ్ అయిపోతారా అట్లా. నో, ప్రభుజీస్ యొక్క మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆయన గోల్ వచ్చేసి హీ వాంటెడ్ టు గైడ్ ద యూత్ ఇన్ ఎ రైట్ వే. రైట్ వే అంటే ఎలా అంటే స్పిరిచువాలిటీ
అండ్ అట్ ద సేమ్ టైం లైక్ హౌ కెన్ యూ వర్క్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎలా చాలా ఆర్గనైజ్గా చేసుకోవచ్చు అనేసి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్పిరేషన్. మనం కంపేర్ చేసుకుంటే లైక్ స్మాల్ వర్క్ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడే ప్రెజెంట్ యూత్కి ఆయన వర్క్ షెడ్యూల్ చూస్తే వీ గెట్ విల్ బీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్. ఆయన షెడ్యూల్ లైక్ విత్ ఇన్ అ వీక్ ఆఫ్ టైమ్ హీ ట్రావెల్స్ విత్ ఇన్ కంట్రీస్ సో మెనీ సిటీస్ అండ్ ఆల్. ఆయన షెడ్యూల్ చూసి ద ఎంతూజియాజం వాట్ హీ మెయింటైన్స్ ఆయనకి చూసే ఫస్ట్ సెల్యూట్ చేయాలనిపిస్తుంది. లైక్ హీస్ అ పవర్ఫుల్ మోటివేటర్. మరి హిందూ ధర్మాన్ని ఎలా పరిరక్షించుకోవాలంటారు? హిందూ ధర్మము లేదా సనాతన ధర్మాన్ని మనం ఖచ్చితంగా పరిరక్షించుకోవాలి. ఎందుకు పరిరక్షించుకోవాలని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనందరం సనాతనము. సో సనాతనమైన వాళ్ళం కాబట్టి సనాతనంగా ఉండే ధర్మాన్ని పాటించాలి. సనాతన ధర్మాన్ని పాటిస్తే అదే నిజంగా మనకి ఆ సంతృప్తిని ఇవ్వగలుగుతుంది అన్నమాట. చాలా మతాలకి ఏంటంటే ఒక పుట్టినరోజు ఉంది అంటే పలానా రోజు ఆ మతం అంటూ పుట్టిందన్నమాట. దేనికైతే పుట్టినరోజు ఉంటుందో అది ఖచ్చితంగా గిట్టిన రోజు కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక పుట్టినరోజు ఉంది, ఒక రోజున మనం చనిపోయిన డేట్ కూడా వస్తుంది. అలాగే మతాలకు కూడా దానికి ఏమైనా పుట్టినరోజు ఉంటే చనిపోయిన రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది. అట్లాంటి వాటిని దాన్ని ఏమంటారంటే ట్రెండ్స్ అంటారనమాట. అప్పుడప్పుడు ఈ లోకంలో చాలా ట్రెండ్స్ వస్తాయి. అంటే ఒక రకమైన ఫ్యాషన్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏదో కొత్త దేవుడు లేదా కొత్తగా ఏదో ఉందిరా అనేసి మనం ఫ్యాషన్లోకి మనం వెళ్తున్నాం. కానీ కొంతకాలం తర్వాత ఆ ఫ్యాషన్ మళ్ళీ పోతుంది, ఇంకొక ఫ్యాషన్ వస్తుంది. సో ఈ రకంగా మనం ఇట్లా వచ్చే ఈ మాయా మోహిత ఈ మతాలని కానీ ధర్మాలని కానీ మనం పాటిస్తూ ఉంటే మనకి నిజంగా అది ఏదో సాధించామన్న ఫీలింగ్ రాదు, ఆ సంతృప్తి అంటూ రాదు అన్నమాట. కానీ సనాతనంగా ఉండే ధర్మాన్ని మనం పాటిస్తే మనం సనాతనం కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించి ఆ సనాతన ధామానికి చేరుకునే విధంగా మనం ప్రయత్నిస్తే అది నిజంగా ఆత్మకి తృప్తినిస్తుంది, ఒక అచీవ్మెంట్ ఇస్తుంది. అంటే మరి స్వామీజీ మీరు తెలియజేస్తున్నారు, మరి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే చాలామందికి మనం ఈ హిందూ ధర్మం అంటే తెలియదు, సనాతన ధర్మం అంటే తెలియదు, దాని యొక్క ఔన్నత్యం తెలియదు అన్నమాట. అది మనం ఫ్యాషన్లో పడిపోయి అదేదో ఇది బాగుందిరా అది బాగుందిరా అనేసి మనం మనస్సులో అనుకుంటే సరిపోదు. నిజంగా క్షుణ్ణంగా భగవద్గీత యథాతథాన్ని చదివి ఈ సనాతన ధర్మం అంటే ఏమిటని అర్థం చేసుకుని జన్మ సార్థకరి ఫస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పరోపకార, మనం నేర్చుకున్నది ఏబీసీ ఉంటే ఆ ఏబీసీ నువ్వు నేర్పు, ఇంకొకరికి నేర్పు. నువ్వు ఏబిసిడిఎఫ్ అని నేర్చుకుంటే అది ఇంకా మంచిది, 6-5 అక్షరాలు అందరికీ నేర్పు. సో 2 స్టెప్పులు మాట. ఫస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకుని మన జన్మను సార్థకం చేసుకోవడం, ఆచారం చేయడం, తర్వాత ప్రచారం చేయడం అన్నమాట. మీ పక్క వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్కి కానీ వాళ్ళకి కానీ మనకు తెలిసింది ఒక 2-3 మొక్కలు చెప్పి మన ధర్మాన్ని మన ఔన్నత్యాన్ని చెప్పి ఇది ఎంత గ్యారంటీడ్ పాత్. ఈ సనాతన ధర్మం అనేది గ్యారంటీ అన్నమాట, 100% గ్యారంటీ. ఎందుకంటే సనాతనంగా ఎన్ని వేలాది సంవత్సరాలు ఇది తట్టుకుని నిలబడి ఎంత దూరం వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది చాలా గ్యారంటీడ్ పాత్ అన్నమాట. తర్వాత సంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి అందరూ ఆచార్యులు చెప్పారు కాబట్టి ఇది మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ వస్తాయన్న నమ్మకంతో మనం దాన్ని ప్రాక్టీస్ చేసి తద్వారా అందరికీ ప్రచారం కూడా చేయాలి. మరి మనం భగవద్గీతను చదవడం ద్వారా మంచి మార్గంలో నడుస్తామని మీరు తెలియజేశారు. మరి ఇస్కాన్ సంస్థ వారు ఉచితంగా భగవద్గీతను ప్రతి ఒక్కరికి ఇచ్చినట్లయితే మన సనాతన ధర్మాన్ని మరింత ప్రచారం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. మరి ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదా ఇప్పటి వరకు? సో మేము చాలా ఈ భగవద్గీత కానీ లేకపోతే ప్రభుపాదుల వారి పుస్తకాలను కానీ మేము ప్రింట్ చేసి ఆ జ్ఞానానికి మేము ఎటువంటి ఛార్జు చేయం. ఎందుకంటే అది భగవంతుడి ఇచ్చిన జ్ఞానం, ఆయన ఆల్రెడీ ఉచితంగా ఇచ్చేశాడు. సో భగవద్గీత జ్ఞానానికి మేము ఎటువంటి ఛార్జెస్ అంటే డబ్బులు కానీ తీసుకోం. కానీ అది ఏదన్నా నడవాలి అంటే అది ఇప్పుడు పుస్తకాన్ని ప్రింట్ చేయాలి అంటే కొద్దిగా ఖర్చులు అవుతాయి కాబట్టి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆ పుస్తకానికి ప్రింటింగ్ అయ్యే ఖర్చులు మాత్రం మేము తీసుకుంటుంటాం అన్నమాట. సో ఆ రకంగా దాతలు ముందుకొచ్చి మాకు ఇట్లా సపోర్ట్ చేస్తే ఇంకా ఉచితంగా ఇంకా ఘనంగా ఈ నాలెడ్జ్ ఈ జ్ఞానాన్ని అనేది మేము బాగా ప్రాచుర్యం చేస్తాము. ఖచ్చితంగా ఆ డైరెక్షన్లో నడుస్తున్నాము. సో దాతలు ముందుకు వచ్చే కొద్దీ మేము దీన్ని బాగా అందరిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట.
అలాగే అండి, మరి మీరు ఒక లక్ష్యంతో రావడం జరిగింది. మరి మీ అంతిమ లక్ష్యం ఏంటి? అది ఎప్పటి వరకు కొనసాగుతుందంటారు? ఈ సనాతన ధర్మాన్ని మా గురువుగారు కోరినట్టుగా భారీగా ప్రచారం చేసి ఎన్నో జీవితాలలో ఆనందాలను చూడాలని, తద్వారా ఆచార్యుల ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహానికి ప్రాతులం అయ్యి మేము కూడా ఆయన ధామానికి చేరాలని కోరుకుంటున్నాం. అంటే చివరి వరకు కూడా మీ లక్ష్యం ఇదే అంటారా? చివరి వరకు కూడా ఇదే లక్ష్యము. రోజువారీ లక్ష్యం కూడా ఇదే మాకు. సో మాకు అదృష్టం వచ్చింది. రోజువారీ లక్ష్యము చివరి లక్ష్యం కూడా రెండు ఒకటే, ఆ భగవంతుని చేరడం అనేది. స్వామీజీ, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ స్పిరిచువల్ లైఫ్ గురించి మరి ఎన్నో విషయాలు కూడా మన హిందూ ధర్మం ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాళ్ళ స్పిరిచువల్ జర్నీ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో గెస్ట్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.